శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరే నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి స్తోత్రాల్లో దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రానికి చాలా విశేషమైనటువంటి స్థానం ఉంది. అందుకనే ఈ రోజుకి కూడా శక్తిపీఠాలలో ఒకటి అయినటువంటి అలంపుర దివ్యక్షేత్రంలో ప్రాతకాలంలోనూ సాయంకాలంలోనూ స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత అందరూ ముక్తకంఠంతో ఈ దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని అక్కడ పఠించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతటి మహిమాన్వితమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పారాయణ చేసేటప్పుడు ఒక ఆవు పేడ పిడకని తెచ్చుకొని ఆ పిడకని గనక కాస్త కర్పూరం వేసి మండించి కర్పూరం ద్వారా వెలిగినటువంటి దాంతో వచ్చినటువంటి బూడిద ఏదైతే ఉందో ఆ విభూతిని చేత్తో పుచ్చుకొని ఈ స్తోత్రాన్ని పారాయణ చేసి ఆ విభూతిని కనుక తిలకంగా పెట్టుకుంటూ వచ్చినట్లయితే ఐశ్వర్యం ఖచ్చితంగా కలుగుతుంది. ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఉపశమిస్తాయి. లేదు ఇదంతా చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని అంటే ఏదైనా సరే ఒక గోవు యొక్క సమీపంలో అంటే గోశాలలో కూర్చొని కనుక ఈ స్తోత్రాన్ని సాయంకాలం ప్రదోష వేళలో పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతటి అద్భుతమైనటువంటి స్తోత్రం పరమేశ్వరుడికి సంబంధించినటువంటి దారిద్ర్య దుఃఖ దహన స్తవం. ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. మనకు ఉన్నటువంటి దారిద్ర్య బాధల్ని దుఃఖ బాధల్ని పోగొట్టుకుందాం, తరిద్దాం. विश्वेश्वराय नरकान्तकतारणाय करुणामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुमृच्छकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. पञ्चाननाय फणिराज विभूषणाय हेमांशुकाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोमयाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. रामप्रियाय रघुनाथवरप्रदाय नामप्रियाय नरकार्णवतारणाय पुण्येषु पुण्यभरिताय सुरार्चिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मुक्तीश्वराय फलदाय गणेश्वराय
गीतप्रियाय वृषभेश्वर वाहनाय मातङ्गचर्मवसनाय महेश्वराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय పార్వతీదేవితో కలిసి ఆరాధింపబడేటువంటి పరమేశ్వరుడు మనం కోరుకునేటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సత్వరంగా అనుగ్రహిస్తాడట. అందుకనే పార్వతితో కలిసినటువంటి ఈశ్వరుడికే పూజ చెయ్యాలి అని చెప్పనంటారు. ఈ కారణం చేతనే శివలింగానికి అభిషేకాదులు కానీ పూజా పునస్కారాలు కానీ విరివిగా చేస్తుంటారు. శివలింగానికి చేసినట్లయితే ఉమామహేశ్వరులు ఇద్దరికీ చేసినట్లే అని చెప్పని. పైన ఉండేటువంటి లింగం పరమేశ్వర స్వరూపం అయితే ఆ లింగం కింద ఉండేటువంటి ప్రాణవట్టం ఏదైతే ఉందో దీన్నే పానవట్టం అని, ప్రాణాట్టం అని, పానవట్టం అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ పానవట్టం ఏదైతే ఉందో ఆ పానవట్టం సాక్షాత్ గౌరీపీఠము అమ్మవారు అని చెప్పబడుతూ ఉన్నది. అందుకని ఉమామహేశ్వరుడు యొక్క సమిష్టి స్వరూపం శివలింగం. ఈ శివలింగాన్ని గనక ఆరాధన చేసిన తర్వాత చివరిలో ఉమామహేశ్వర స్తోత్రాన్ని గనక చెప్పినట్లయితే పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని వెంటనే పొంది ఆది దంపతుల యొక్క కరుణాకటాక్ష ప్రభావం చేత మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా వెంటనే తీర్చుకోవడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం తిరుచి విష్ణుంద్రసుపూజితాభ్యాం విభూతిపాటీరవిలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం అమలం కమలోద్భవగీతగుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనం నమ సాంబ శివం నత పాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాని పతిం శ్రీగిరీశం హృదా భావయామి భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషు నాచాదృతః సత్పక్షः సుమనో వనేషు స్వపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః సోమోత్తంసః సురపరిషదాం యేష జీవాతురీశः పాశచ్ఛేత్తా పదయుగజుషాం ఫుల్లమల్లీనికాశः ధ్యేయో దేవః ప్రకటితవధూరూపవామాత్మభాగः శ్రీశైలాగ్రే కలితవసతిర్విశ్వరక్షాదురీణः ఏణం పాణౌ శిరసి తరుణోల్లాసమేణాంకఖండం పార్శ్వే వామే వపుషి తరుణిం దృక్షుకారుణ్యలీలా భూతిం ఫాలే స్మితమపి ముఖే గాంగమంభః కపర్దే బిభ్రత్ప్రేమ్నా భువనమఖిలం శ్రీగిరీశः సపాయాత్
श्रीशैले स्वर्णशृङ्गे मणिगणरचिते कल्पवृक्षाळिशीते स्फीते सौवर्णरत्नस्फुरितनवगृहे दिव्यपीठे शुभार्हे आसीनः सोमचूडः सकरुणनयनः साङ्गनस्मेरवक्त्रः शम्भुः श्रीभ्रामरीशः प्रकटितविभवो देवता सार्वभौमः या योगिवृन्दहृदयाम्बुजराजहंसी मन्दस्मितास्तुतमुखी मधुकैटभग्नी विघ्नान्धकारतटभेदपटीयसी सा मूर्तिः करोतु कुतुकं भ्रमराम्बिकायाः कस्तूरीतिलकाञ्चितेन्दुविलसत् प्रोद्भासि फालस्थली कर्पूरद्रवमिश्रचूर्णकपुरामोदोल्लसद्वीटिका लोलापाङ्गतरङ्गितैरधिकृपासारैर्सदानन्दिनी श्रीशैलस्थलवासिनी भगवती శ్రీమాతరం భావయే. వేదంలో పరమేశ్వరుని స్తోత్రం చేసినటువంటి స్వరూపం ఏదైతే ఉందో దానికే నమకము అనేటువంటి పేరు ఉంది. మిగతా స్తోత్రాలన్నీ కూడా మహర్షి ప్రోక్తాలు, వివిధమైనటువంటి ఋషులు చెప్పినటువంటివే. కానీ సాక్షాత్తు వేదమే పరమేశ్వరుని చేసినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో దానికి నమకం అని పేరు కనుక నమ్మకానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. నమ్మకం వల్ల అసాధ్యము అన్నది ఏదీ కూడా లేదు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తోంది అని అంటే, ఒకానొకప్పుడు మహావేద పారంగుతులైనటువంటి ఒక వేద పండితుడు శృంగేరిలో ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఆవిడకి విపరీతమైనటువంటి అనారోగ్యం చేసింది, ఎన్ని వైద్యాలు చేయించినా కానీ ఫలితం రావట్లేదు, మీరు ఆశీర్వదించి కాస్త అక్షతలు ఇవ్వండి అని అడిగితే స్వామివారు అన్నట్ట, ఓరి పిచ్చివాడా, నీకు వేదం అంతా క్షుణ్ణంగా వచ్చు కదా, అందులోనే నమక స్తోత్రం ఉంది కదా, రుద్రాన్ని రోజు నువ్వు పారాయణ చేసి 3 సార్లుగా మీ ఆవిడకి తీర్థం ఇస్తురా, ఆవిడకున్న అనారోగ్యం అంతా పోతుందని చెప్పారట. ఇది చరిత్రలో ఉన్నటువంటి అంశం. ఆయన అలానే ఇంటికి వెళ్ళి ఆ రోజు కూడా 3 సార్లుగా ఈ నమక స్తోత్రాన్ని పారాయణ చేసి వాళ్ళ ఆవిడకి తీర్థం ఇస్తూ రాగానే అసాధ్యం అనుకున్నటువంటి జబ్బు కూడా నయమైపోయిందట. అంతటి మహిమానితమైన స్తోత్రం. కారణం వేదములు శివుని స్తోత్రం చేయగా ఉన్నటువంటి స్తోత్రం కనుక దీనికి అంతటి ప్రభావం ఉన్నది అని చెప్పాను. అందుకని వ్యాధినాశనానికి కానీ, గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి కానీ, ఐశ్వర్యానికి కానీ మీరు ఏది అడిగితే దానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి దాన్ని కూడా కల్పవృక్షం, కామధేనువు, చింతామణిలాగా ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రమే నమక స్తోత్రం. అటువంటి మహిమాపూర్ణమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేసి తరిద్దాం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యాత ఇషుః శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయా. యాతే రుద్ర శివ తనూరఘోరా పాపకాశిని. తయా నస్తనుభాషంతమయా గిరిశంతాభిచాకసీః. యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే. శివాంగిరిత్రతాం కురు మాహి గుంసే పురుషం జగత్. శివేన వచసా త్వా గిరిశాక్షావదామసి. యథా నః సర్వమిజ్జగదయక్ష్మగుం సుమనా అసత్. అద్యవోచదధివక్తా ప్రథమో దైవ్యోభిషకు. అహేగుశ్చ సర్వాన్ యం భయం సర్వాశ్చ యాతు ధాన్యః. అసవ్యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగళః. ये क्षेमागुं रुद्रा अभितो दिक्षु. श्रिताः सहस्रसो वैशागुं हेड ईमहे. असव्यो वसत्पतिनीलग्रीवो विलोहितः. उतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः. उतैनं विश्वा भूतानि सदृष्टो मृडयातिनः.
नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अधो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन्नमः प्रमुञ्चधन्वनस्वमुभयोरात्रियोर्ज्याम् याश्च ते हस्त इषवः पराता भगवो वप अवदत्यधनुस्त्वगुं सहस्राक्षसे शुधे निशीर्य शल्यानाम् मुखासिवो नः सुमना भव विद्यन्धनुः कपर्दिनो विशल्यो बाणवागुम् उत अनेशन्नस्येषव आभुरस्य निषङ्गधिः याते हेतिर्मीढुष्टमहस्ते बभूव ते धनुः तयास्मान् विश्वतस्वमयक्ष्मया परिभुज नमस्ते अस्वायुधायानातताय धृष्णवे उभाभ्यामुत ते नमो बाहुभ्याम् तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् वृणक्तु विश्वतः अधो य इषुधिस्तवारे अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिगाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनान्ये दिशाञ्चपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनाम् पतये नमो नमः सस्पिञ्जराय द्विषीमते पथीनाम् पतये नमो नमो बभ्रुषाय विव्याधिनेन्नानाम् पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानाम् पतये नमो नमो भवस्य हेत्यै जगताम् पतये नमो नमो रुद्राय तथा विने क्षेत्राणाम् पतये नमो नमः सूताय हन्त्याय वनानाम् पतये नमो नमः रोहिताय स्थपतये वृक्षाणाम् पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणाम् पतये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनाम् पतये नमो नम उच्चैर्घोषाय क्रन्दयते पत्तीनाम् पतये नमो नमः कृत्स्नवीताय धावते सत्त्वनाम् पतये नमः नमः सहमानाय निव्याधिन आव्याधिनीनाम् पतये नमो नमः ककुभाय निषङ्गिणे स्तेनानाम् पतये नमो नमो निषङ्गिण इषुधिमते तस्कराणाम् पतये नमो नमो वञ्चते परिवञ्चते स्तायूनाम् पतये नमो नमो निचेदवे परिचरायारण्यानाम् पतये नमो नमः सृगाविभ्यो जिघागुंसद्भ्यो मुष्णताम् पतये नमो नमोऽसिमभ्यो नक्तञ्चरद्भ्यः प्रकृन्तानाम् पतये नमो नम उष्णीचिणे गिरिचराय कुलुञ्चानाम् पतये नमो नमः इषुमभ्यो धन्वाविभ्यश्च वो नमो नम आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नम आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यभ्यो विद्यद्भ्यश्च वो नमो नम आसीनेभ्यः शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो
సాధారణంగా కోర్టు వివాదాలు ఏవైతే వస్తూ ఉంటాయో ఇవి రకరకాలైనటువంటి కోర్టు వివాదాలన్నీ కూడా రకరకాల గ్రహ దోషాల వల్ల వస్తూ ఉంటాయి. వీటిల్లో రవి బాగుండనప్పుడు వచ్చేటువంటి కోర్టు కేసులు కొన్ని ఉంటాయి. వీటిని ఎలా తెలుసుకోవాలి, వీటి నుండి ఎలా రక్షించుకోవాలి అనే దాన్ని తెలుసుకుందాం. రవి సాధారణంగా జాతకంలో బాగుండనప్పుడు పిల్లవాడు తండ్రి మీద కోర్టులో కేసు వేయడం కానీ, లేదా తండ్రి తన జ్యేష్ఠ సంతానం మీద కోర్టులో కేసు వేయడం కానీ, ఈ రెండు కూడా కాకపోతే అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంగా తగాదాల నిమిత్తంగా కోర్టులో కేసులు నడవడం కానీ, విశేషించి ప్రభుత్వం మీద కోర్టులో కేసులు వేయడం, ప్రభుత్వంతో కొట్లాడవలసినటువంటి స్థితి ఏర్పడడం, అలానే ప్రభుత్వోద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లో ఏవో సరిగ్గా రాలేదని చెప్పని వాళ్ళు కూడా కోర్టులో కేసులు వేయడం, ఇవే కాక సామూహికంగా రావాల్సినటువంటి పరీక్షల్లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సరిగ్గా జరగలేని డిఎస్సి కానీ ఇట్లాంటివి ఏవైతే కొన్ని ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలు ఉంటాయి వాటిల్లో తమకు నష్టాలు జరిగినటువంటి కోర్టులో కేసులు వేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లా కోర్టులో కేసులు జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే ఇవి రవి వల్ల వస్తున్నటువంటివి అనేది తేలిగ్గా తెలుసుకోవచ్చు. అటువంటి సందర్భాలలో రవి అనుకూలతను పొందినట్లయితే ఈ కేసుల్లో ఉత్తీర్ణతను పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేయాలి? కాస్త గోధుమ పిండి, కాస్త రావులు, కాస్త జొన్నలు తీసుకోండి. గోధుమలేమో పిండిగా తీసుకోవాలి, రావులు జొన్నలు అదే ధాన్యాలుగా గ్రహించాలి. అలా గ్రహించి వాటిని రోజు కూడా పక్షులకు ఆహారంగా వేస్తూ వచ్చినట్లయితే కనుక నియమానుసారంగా ఈ రవి ద్వారా వస్తున్నటువంటి కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమసిపోయి మీకున్నటువంటి అహంభావం అంటే నేను అనేటువంటి భావం ఏదవుతుందో అది ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. గోధుమ పిండి, రావులు, జొన్నలు వీటిని పుచ్చుకోవడం, పక్షులకు ఆహారంగా వేయడం ఇంతే చేయవలసింది. అయితే ప్రతిరోజు నియమం తప్పకుండా మాత్రం ఈ ప్రకారంగా చేయాలి. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.